వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీస్. ఈశాన్య దిశలో ఈ వస్తువులు అస్సలు ఉంచకూడదు. వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన్య కోణం అని పిలుస్తూ ఉంటారు. ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది. పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం, ఆనందం, సంపదలతో నేరుగా సంబంధం కలిగి ఉందని పెద్దవారు చెబుతూ ఉంటారు. తూర్పు, ఉత్తరం, మధ్య దిశను ఈశాన్య దిశ అని పిలుస్తారు. ఇంట్లో ఈశాన్య దిశలో ఉండకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య మూలను మూసివేసినట్టుగా గదులు కానీ, ఏ విధమైన కట్టడాలు కానీ నిర్మించకూడదు. ఈశాన్య దిక్కులో పూజగది ఉండటం మంచిది. ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండటం మంచిదే. ఈశాన్య దిశలో మరుగుదొడ్డి ఉంటే దానిని తొలగించాలి. మరుగుదొడ్డి ఉంటే ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది. మరుగుదొడ్డిని వెంటనే తొలగించటం సాధ్యం కాకపోతే ఆ ప్లేస్లో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు, కర్పూరం, పటిక ఉంచటం మంచిది. మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు ఈశాన్య దిశలో కొవ్వొత్తి లేదా దీపాన్ని వెలిగించండి. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ను తప్పనిసరిగా నివారించాలి. ఎందుకంటే ఇది అనారోగ్య సమస్యలు మరియు వైవాహిక వివాదాలకు దారితీస్తుంది. అదృష్టాన్ని ఆకర్షించడానికి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి మీరు గురువారం నాడు మీ ఇంటి ఈశాన్య మూలలో శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ఈశాన్యంలో అనవసరమైన వస్తువులు ఉంచకండి. ఈశాన్యంలో బరువైన వస్తువులు కూడా ఉండకూడదు. ఈశాన్య దిశలో వంటగది అస్సలు ఉండకూడదు. ఈశాన్యం మూసివేయకూడదు. ఈశాన్యం దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు. అందువల్ల షూ ర్యాక్లు, చీపుర్లు, చెత్త డబ్బాలు, భారీ ఫర్నిచర్ వంటి వస్తువులు ఈ మూలలో ఉంచకూడదు. మీ ఇంటి ఈశాన్య మూలలో ఎల్లప్పుడూ మంచి వాసన మరియు ప్రశాంతత మరియు విశ్రాంతి వాతావరణం ఉండాలి. మీకు అదృష్టాన్ని మరియు సంపదను తీసుకురావడానికి మీరు మీ ఇంటి ఈశాన్య మూలలో తాబేలు విగ్రహాన్ని ఉంచవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో మెట్ల నిర్మాణం చేయకూడదు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం మరియు నెమలి ఈకను ఉంచండి. ఇది వాస్తు దోషాల తొలగింపు మరియు పరిసరాల నుండి ప్రతికూల శక్తులకు సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.